దరఖాస్తు చేసుకోవాలని చెప్పి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక గొప్ప అవకాశం నిజంగానే. ఈ సిచ్యువేషన్ లో నిజంగా భారతదేశానికి సేవ చేయాలన్నటువంటి ఒక ఔత్సాహం ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలు వినియోగించుకోవచ్చు. మరీ ముఖ్యంగా మేము టెరిటోరియల్ ఆర్మీ అనగానే బార్డర్లకు వెళ్ళి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. టెరిటోరియల్ ఆర్మీ ఈజ్ ఓన్లీ మీన్ ఫర్ విపత్తు సమయాల్లో మన దగ్గర జరిగే కొన్ని వాలంటీర్ సిస్టమ్ కోసం ఉండేవే. MS ధోని, మోహన్ లాల్ వీరంతా కూడా టెరిటోరియల్ ఆర్మీలో పనిచేస్తున్న వారు. మరొక ఆర్టివ్ స్క్రీన్ పై మీరు విజువల్ చూడండి. పంజాబ్ పాకిస్తాన్ ఇండియా ఆర్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రాదేశిక సైన్యంలో చేరాలంటూ సాధారణ పౌరులకి ఆహ్వానం పంపించింది. ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల వరకు అందరికి కూడా అవకాశం కల్పిస్తున్నామంటూ చెప్పింది. పౌరులందరూ కూడా ఆర్మీలో చేరాలని చెప్పి సంచలన నిర్ణయం తీసుకుంది. దాని తాలూకా నోటిఫికేషన్ విడుదల చేసింది. రైట్, ప్రెసెంట్ భారత్ పాక్ ఉద్రిక్త నేపథ్యంలో నిర్ణయం తీసుకుని తెలుస్తోంది. శ్యామ్ ప్రసాద్ గారు, భారత ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం ఎలా చూడాలి? అంటే సామాన్యమైన వ్యక్తుల్ని కూడా ఆర్మీలో చేరాలంటూ ఆహ్వానం అందించడం, నోటిఫికేషన్ విడుదల చేయడం, దరఖాస్తు చేసుకోవడం కోసం ఆహ్వానం పంపించడం ఎలా చూడాలి? అంటే ఈ సమయంలో అంటే ప్రజల యొక్క అవసరం కూడా ఉంది, ప్రజలు కూడా దీంట్లోకి వచ్చి సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఉందా, లేకుంటే ఈ యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది కాబట్టి సైన్యం కోసం ఎదురు చూస్తుంది అనుకోవాలా? చాలా మంచి నిర్ణయం సార్. ఈ నిర్ణయం కోసం మన యువత, తెలుగు రాష్ట్రాల యువత, భారతదేశ యువత, ఉడుకు రక్తంలో ఉన్న యువత ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. యుద్ధం అంటే ఏంటి సార్? యుద్ధం అంటే త్యాగం, దేశం కోసం పనిచేయడం. మంచి సువర్ణావకాశం వచ్చింది. ఇప్పుడు యుద్ధం అంటే త్యాగాలే కాదు కదా, ప్రాణాలు కోల్పోవడమే కాదు కదా, ఇంట్లో కూర్చొని కూడా మనం చనిపోవచ్చు. ఇంత మంచి అవకాశాన్ని యువత తన దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మనలో యువతలో అంతా దేశభక్తి కూరుకుపోయినది. యువ రక్తం ఉడుకు రక్తంలో ఉన్నారు. వెంటనే చేరవచ్చు. నేను కన్నా 42 ఏళ్ళ లోపలంటే నేను కూడా వెళ్ళిపోయినవాడిని. ఇది సువర్ణ అవకాశం. ఇది భారతదేశంలో జరుగుతుంది. మరోవైపు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? ఉన్మాదం, పిచ్చి, టెర్రరిజంలు పెంచి పోషించడం, ఇండస్ట్రీస్ లేవు. ఇంత మంచి నిర్ణయం తీసుకుంది. మనం అగ్నివీర్ నిర్ణయం కూడా అదే. ఈరోజు టెరిటోరియల్ మనం గ్రాడ్యువల్ గా 2014 తర్వాత మన ఆలోచనలో సమూలంగా మార్పు వచ్చింది. దేశం ముందు, ఇండియా ఫస్ట్, నేను, నా కుటుంబం, నా సౌకర్యాలు, నా లగ్జరీలు లాస్ట్ ఆల్వేస్ అనే నిర్ణయంతో ప్రభుత్వం ప్రతి ఒక్కరూ, త్రివిధ దళాలే కాదు, వాళ్ళ అధిపతులే కాదు, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, టాప్ టు బాటం ఒక పద్ధతి ప్రకారంగా మనం మన దేశాన్ని ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ప్లీజ్ హోల్డ్ ఆన్, విల్ గెట్ బ్యాక్ టు అగైన్. సో చంద్రమౌళి గారు ఉన్నారు సార్. అంటే ఎలా చూడాలి అంటే ఈ సమయంలో నోటిఫికేషన్ విడుదల చేసి సామాన్యమైనటువంటి పౌరులను కూడా ఆర్మీలోకి రావాలని ఆహ్వానం పంపించడాన్ని, ఈ యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది కాబట్టి మన దగ్గర సైన్యం ఇంకా కావాలనే ఉద్దేశంతో ఉందా, లేదంటే అందరూ కూడా దేశ సేవ కోసం ఉపయోగించుకోవాలి కాబట్టి జనరల్ నోటిఫికేషన్ ఎలా చూడాలి? అంటే ఈ సమయంలో నోటిఫికేషన్ ఎలా అర్థం చేసుకోవాలి? మనోజ్, మీకు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మన దగ్గర ఉన్న ఇండియన్ ఆర్మీ 14,60,000 అయితే రిజర్వ్ ఫోర్స్ 11,55,000 ఉంది. అలాగే పారామిలిటరీ బలగాలు 25,27,000 ఉంది. మొత్తం ఒకసారి హోల్డ్ ఉండండి సార్. పాక్ లో సర్గోదా సిటీలో భారీ పేలుడు శబ్దాలు వచ్చాయి. సో ఇప్పటికే 3 ఎయిర్ బేస్ లని ఆర్మీ దాడులు చేసింది. సో పక్కన మీరు విజువల్లో చూడండి, అక్కడ విజువల్లో కనిపిస్తున్నంతా కూడా సర్గోదా ఎయిర్ బేస్ అదంతా కూడా. సో దాన్ని భారత ఆర్మీ నిలమట్టం చేసేసింది. భారత ఆర్మీ ఒక్కసారిగా అక్కడ బాంబుల వర్షం కురిపించి బిగ్గెస్ట్ శబ్దాలు, భారీ దాడిని చెప్పుకోవచ్చుది. చాలా భారీ దాడితో సర్గోదా ఎయిర్ బేస్ ని పూర్తిగా నిలమట్టం చేసేసింది. రైట్, ప్రెసెంట్ సర్గోదా ఎయిర్ బేస్ ని కిల్ చేసింది. దీంతో పాటుగా లూని అటువంటి ప్రాంతంలో సియాల్కోట్లోని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ని పూర్తిగా నేలమట్టం చేసేసింది. సో ఇప్పటికీ సుమారుగా రహిమియార్ ఖాన్ ఎయిర్ బేస్ ని, తర్వాత నూరిఖాన్, రఫీకు, మురిద్, ఆ తర్వాత సర్గోదా సుమారుగా 6 ఎయిర్ బేస్ నీలమట్టం చేసేసింది. ఎస్ చంద్రమౌళి గారు, సార్ ఎలా చూడాలంటే ఈ టైంలో నోటిఫికేషన్ మీరు అంటున్నట్టుగా చాలా ఎఫిషియెంట్ ఆర్మీ, ప్రొఫెషనల్ ఆర్మీ ఉంది మనకి. ప్రపంచ దేశాల్లోకెల్లా 4వ స్థానంలో ఉన్నాం ఆర్మీ స్ట్రెంత్లో కానివ్వండి, ప్రొఫెషనలిజంలో కానివ్వండి. సో ఇప్పుడు ఈ సమయంలో నోటిఫికేషన్ని అటు పబ్లిక్ ఎంత మేర వినియోగించుకోవచ్చు, యూత్ ఎంత మేర వినియోగించుకునే అవకాశం ఉంది. సో ఈ నోటిఫికేషన్ ఎలా చూడాలి? టెరిటోరియల్ ఆర్మీ అనేది ఒక మిలిటరీ రిజర్వ్ ఫోర్స్. ఇది నిజానికి వీళ్ళందరినీ వెంటనే తుపాకులు ఇచ్చి బార్డర్కి వెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే ఇది ఒక పార్ట్ టైం, ఒక వాలంటరీ జాబ్ లాంటిది. దీనికి శాలరీ ఉన్నా కూడా వీళ్ళందరూ ఇమీడియట్ గా వెళ్ళి తుపాకులు పట్టుకొని యుద్ధం చేసే ఫోర్స్ కాదు ఇది. ఇది ఒక రకంగా మిలిటరీ రిజర్వ్ ఫోర్స్. దీంట్లో కూడా అందరికీ
ఆర్మీలో ఉన్నట్టుగానే అందరికీ ర్యాంక్స్ ఉంటాయి. ఆఫీసర్లు ఉంటారు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఉంటారు, ఈవెన్ నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. వీళ్ళ ప్రధాన డ్యూటీ ఎట్లా ఉంటుంది? ఇప్పటికే మన దేశం లోపల చాలా ప్రాంతాల్లో ఆర్మీని వినియోగిస్తుంటాం. అవి ప్రధానమైన పర్యాటక ప్రాంతాలని కావచ్చు, ప్రధానమైన సెంట్రల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేదా ఇంకా ఇతర లైక్ కొన్ని చోట్ల ఉగ్రవాదులతో పోరాటానికి కావచ్చు. ఇలాంటి వాటికి ఇప్పటికే మనం ఆర్మీని ఉపయోగిస్తూ ఉంటాం. ఇట్లాంటి పరిస్థితుల్లో, ఈ ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఆ ఆర్మీని ఇక్కడి నుంచి రిలీవ్ చేసి వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్న ఆర్మీని బార్డర్కి పంపించి శత్రువుతో యుద్ధం చేయడానికి పంపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికి ఏదైతే స్టాటిక్ డ్యూటీస్ ఆర్మీ చేస్తుందో ఆ డ్యూటీల్లో ఈ టెరిటోరియల్ ఆర్మీని వినియోగించుకుంటారు. ఆ డ్యూటీల్లో ఎసెన్షియల్ సర్వీసెస్ కావచ్చు, లేదా ఒక కెలామిటీస్ కావచ్చు, ఏదన్నా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా మనం ఇండియన్ ఆర్మీ వచ్చి అక్కడ పనిచేస్తుంటుంది. ఇలాంటి దేశం లోపల ఇలాంటి పనులు, ఒక భూకంపం రావచ్చు, ఒక తుఫాన్ రావచ్చు, ఇంకా ఏదైనా ఒక డిజాస్టర్ జరిగినప్పుడు ఏదైతే ఆర్మీ పనిచేస్తుందో ఆ ప్లేస్ లో, ఈ స్టాటిక్ ప్లేస్ లో మాత్రమే ఈ టెరిటోరియల్ ఆర్మీ పనిచేయవలసి ఉంటుంది. దీంతో పాటు ఆర్మీకి కావాల్సిన సపోర్టింగ్ వర్క్ కూడా, వాళ్ళకి కావాల్సిన మందులు సరఫరా కావచ్చు, వాహనాల సరఫరా కావచ్చు, ఆహార సరఫరా కావచ్చు, వీటి కోసం ఈ టెరిటోరియల్ ఆర్మీ అనేది చాలా అవసరం. చంద్రబాబు గారు ఒక్కసారి హోల్డ్ లో ఉండాలి. గెట్ బ్యాక్ టు అగైన్. సో ప్రెసెంట్ పాకిస్తాన్ లోని 6 ఎయిర్ బేస్ లని నిలమట్టం చేసేది భారత ఆర్మీ. 1 కాదు 2 కాదు 6 ఎయిర్ బేస్. మీరు మా వైపుగా వేలెత్తి చూపితే వేలు కాదు చేయి నరికేస్తామన్న చందంగా వాళ్ళక్కడి నుంచి మన పైన మిసైళ్ళని, డ్రోన్లని ప్రయోగిస్తుంటే ఆ డ్రోన్లని, మిసైల్నే కాదు ఏకంగా చేతి నరికేసేంత పనిగా అక్కడ 6 ఎయిర్ బేస్ లని కిల్ చేశాం. సియాల్కోట్ ఎయిర్ బేస్, లాహోర్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రావల్పిండి ఎయిర్ బేస్, తర్వాత పంజాబ్, పాకిస్తాన్. ఈ 6 ఎయిర్ బేస్లతో పాటుగా మరొక టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ని కూడా లేపేశాం. సియాల్కోట్ లోని లూని అనేటువంటి టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ని కూడా పూర్తిగా నిలమట్టం చేస్తాం. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, కేవలం వేలు చూపిస్తే వేలు కాదు ఏకంగా చేతి నరికేస్తామన్న చందంగా అటువంటి పరిస్థితులు, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనే చందంగా ఏకంగా అక్కడి ఎయిర్ బేస్ ని, లాంచ్ ప్యాడ్ ని, డ్రోన్ లాంచ్ ప్యాడ్ ని కూడా లేపేసింది భారత ఆర్మీ. సో ఈ రకంగా ముందుకు వెళ్తోంది భారత ఆర్మీ. చాలా వ్యూహాత్మకంగా, సమర్థవంతంగా అన్నిటిని కూడా ఢీ కొడుతోంది. ఎస్ సార్, చంద్రమౌళి గారు, ఈ సిచ్యువేషన్ లో రైట్ శ్యామ్ ప్రసాద్ గారు, సో ప్రెసెంట్ అన్ని ఎయిర్ బేస్లను కూడా కిల్ చేస్తోంది భారత ఆర్మీ, అన్ని రకాలుగా సంసిద్ధంగా ముందుకు వెళ్తోంది. అయినా కూడా పాక్ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వస్తోంది. సో ఈ రోజు ఎటువంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది? అంటే అటు చాలా త్రివిధుల అధికారులతో భేటీ జరుగుతోంది, ఎన్ఎస్ఏ చీఫ్ ఉన్నారు, అన్ని రకాలుగా అంటే ఒక డెఫినెట్గా అల్టిమేట్ డిసిషన్ వచ్చే అవకాశం ఉందని పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎటువంటి డిసిషన్ రావచ్చు? మన డెసిషన్ ఆల్వేస్ చాలా క్లియర్ గా ఉంది సార్. వాళ్ళ సైడ్ నుంచి ఎస్కలేషన్ పెంచితే వాటికి తగిన ధీటుగా సమాధానం అదే భాషలో, అదే రేంజ్ లో, అదే వెలాసిటీలో, అదే ఇంటెన్సిటీతో అని చాలా క్లియర్ గా మనం పత్రికా ప్రకటన ద్వారా తయారు చేశాం. రక్షణ మంత్రి ప్రకటనలో తయారు చేశారు. మన ప్రధానమంత్రి కూడా చాలా సార్లు చెప్పారు, మీరు గన వేలు చూపిస్తే మీకు వేలు చూపించడానికి చెయ్యి ఉండదు, మీరు కానీ చెయ్యి చూపిస్తే మీరే ఉండరు. మీరు చూపిస్తున్నారు కదా స్క్రీన్ లో, లాహోర్ ఎయిర్పోర్ట్ లో గుంట చూడండి. మన విమానం అక్కడ వెళ్లకుండానే అంతలా గుంట వేసేస్తే ఒక్కసారి పాకిస్తాన్ ఊహించగలుగుతోందా? ఊహించగలిగే స్థితిలో ఉందా? స్టేట్ ఆఫ్ మైండ్ పిచ్చివాడి ఉన్మాత స్థితిలో ఉంది. మన విమానాలు అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటి? మన విమానాలు వెళ్లకుండానే కేవలం మన మిజైల్స్ ద్వారానే ఈ పరిస్థితి ఉంటే వాళ్ళ ఎయిర్పోర్ట్లన్నీ సర్వనాశనం అయిపోతే, కరాచీ బేస్, నేవల్ బేస్ ధ్వంసం అయిపోతే, ఎయిర్ సిస్టమ్స్ ధ్వంసం అయిపోతే, మూర్ఖత్వం, ఉన్మాదం కాక మనం ఏం ఊహిస్తాం? మన దగ్గర నిర్ణయాలు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళని సర్వనాశనం చేసేంత వరకు వాళ్ళు స్వయంగా కోరుకుంటే మనం తదాస్తు అనడానికి సిద్ధంగా ఉంటున్నాం. ఇంత పెద్ద స్థాయిలో ఒక 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాత్రం ఏ దేశం నుంచి సపోర్ట్ రావడం లేదు. చైనా యుద్ధ సామాగ్రి, టర్కీ యుద్ధ సామాగ్రి ఇస్తుంది. కానీ భారత్ వైపు నుంచి మోరల్ సపోర్ట్ తో పాటుగా ఇజ్రాయెల్ లాంటి దేశాలు కొన్ని యుద్ధ సామాగ్రి అందిస్తున్నాయి. అయినా కూడా పాకిస్తాన్ ఒక్కడు కూడా వెనక్కి తగ్గలేదు. పాకిస్తాన్ యొక్క ధైర్యం ఏంటి? ధైర్యం కాదు సార్, అది మూర్ఖత్వం. వాళ్ళకి చైనా సపోర్ట్ చేసింది, తుర్కీ సపోర్ట్ చేస్తున్నది. తుర్కీ ఇచ్చిన ఆయుధాలు అయిపోయినాయి. వాళ్ళు ఇచ్చిన 500 డ్రోన్లు, F-17 విమానాలు, F-16 విమానాలు, అవాక్స్, న్యూక్లియర్ సబ్మెరీన్, ఇంకేం మిగిలి ఉన్నాయి వాళ్ళ దగ్గర? అణుబాంబు కాదు, అది తుస్సు బాంబు. దాన్ని ప్రయోగించడానికి బ్యాటరీలు ఉండాలి, దానికి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సపోర్ట్ గా ఉండాలి, దాన్ని సపోర్ట్ గా చేయడానికి విమానాలు ఉండాలి, స్టెల్త్ సిస్టమ్ ఉండాలి.
మనం అవేమీ లేకుండా బోర్డర్ దాటకుండా ఎస్కలేషన్ చేయకుండా మన ఎయిర్ స్పేస్ ని గౌరవిస్తూ మనం చేస్తున్నాం. వాళ్ళు 10 కిలోమీటర్లు రావడానికి ఆపసోపాలు పడిపోతుంటే మనం 100 కిలోమీటర్లు మొదటి రోజే 6 రాత్రి అయింది. ఈ రోజు రాత్రి మళ్ళీ కాలరాత్రి కాబోతోంది. నిన్న అయింది ఆల్రెడీ, నిన్న కొట్టించుకున్నారు, ఈ రోజు ఇంకా జరుగుతోంది. అయినా కానీ బుద్ధి వస్తుంది అని వాళ్ళు ఊహించడం లేదు. వాళ్ళు ఊహించినప్పుడు మనం ఏం చేస్తాం? మన రక్షణ కోసం, మన ప్రాణాల కోసం, మన పౌరుల్ని కాపాడడం కోసం, మన దేశం ఆర్థికంగా ఎదగడం కోసం ఒక బాధ్యతాయుతమైన దేశంగా, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా మనం ఎంతకాలం ఓపిక పట్టగలం? రైట్. సో అంటే ఇప్పుడు నేను అడిగింది ఇందాక చాలా క్లారిటీగా, వాళ్ళేమో సివిలియన్స్ వైపుగా టార్గెట్ చేస్తున్నారు, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తున్నారు. కానీ మన వైపు నుంచి అటువంటిదే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళు మన ఎకనామిక్ రిసోర్సెస్ దెబ్బ కొడుతున్నారు. వాళ్ళు ఎన్ని చేస్తున్నా ఇంకా అలాగే మూలిగే నక్కమే దాటిపండి పడ్డ చందంగా. రైట్. ఇక్కడ చూడండి, ఇది ఉరీ సెక్టార్లోని టువర్డ్స్ పాకిస్తాన్ వైపుగా ఉన్నటువంటి ఆ ప్రదేశం, పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి ఆ చోట, అక్కడ పాకిస్తాన్ ఎయిర్ బేస్ ని క్రియేట్ చేసుకుంటే దాన్ని కూడా నీలమట్టం చేసే ప్రయత్నం చేస్తారు. సో పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి ఆ ఉరీ సెక్టార్ ఎల్ఓసి వెంట ఉంటుంది. ఎల్ఓసి వెంట ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ దగ్గర ఉరీ సెక్టార్ లో ప్రెసెంట్ ఈ దాడి జరిగింది. సో ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలన్నీ కూడా మిలిటరీ, మన వ్యోమికా సింగ్, కమాండర్ వ్యోమికా సింగ్, సోఫియా ఖురేష్ విడుదల చేసిన దృశ్యాలు ఇవన్నీ కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఇక్కడ ఈ విజువల్ అంతా కూడా ఉరీ సెక్టార్ లో